వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామన్న మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వినతి పత్రం సమర్పించిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు. గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి క్విజ్ పోటీలు. 4 చైన్ స్నాకింగ్ కేసులను 10 బైక్ దొంగతనం కేసులను ఛేదించిన తిరుమలగిరి పోలీస్ సిసిఎస్ పోలీసులు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ గురుకులాలను తీసివేయాలనే ప్రయత్నంలో ఉందని ఆరోపించిన స్పేరోస్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ పాండు. మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి దిశానిర్దేశానుసారం గ్రామ అభివృద్ధి కొరకు కంకణబద్దులై ఉంటామన్న కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి. సత్య న్యూస్ ఆధ్వర్యంలో రూపొందించిన మట్టి గణపతిని పూజిద్దాం, నీటి కాలుష్యాన్ని అరికడదాం అనే గోడ పత్రికను ఆవిష్కరించిన డాక్టర్ రాకేష్. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదామన్న డిఎస్పీ రవి. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వాలన్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలకు కృషి చేస్తాన్న మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లా పద్మశాలి యువజన విభాగ ఆధ్వర్యంలో 500 మందికి ఆహారం, మినరల్ వాటర్ బాటిల్ పంపిణీ. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలన్న కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ. గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించిన ఎస్ఐ రజనీకర్. హత్య కేసులో నిందితులైన పేదల పక్షాన వాదించి కేసు గెలిచిన న్యాయవాదిని ఘనంగా సన్మానించిన అంబేద్కర్ నగర్ ప్రజలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కుసుమంచి మండలం తుమ్మల తాండ, పాలేరు, తానుతండ, నర్సింహలగూడెం గ్రామాలలోని వరద బాధిత ప్రాంతాలలో రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి నష్టాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. కూసుమంచి మండలం తుమ్మల తండ, పాలేరు తండ, నరసింహులగూడెం గ్రామాలలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి నష్టాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలను మంత్రి ఓదార్చారు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను పరిశీలించారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి అధికారులను చర్యలకై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయన్నారు. వాగులు, వంకలు పొర్లి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వేలాది మంది కట్టుబట్టలతో మిగిలారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. సుమారు 5,438 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా ఉందని, 2,000 కోట్ల తక్షణ సహాయం అందించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని మంత్రి అన్నారు. తడిసిన ధాన్యం కనీస మద్దతు ధరకు కొంటామని, తడిసిన బియ్యం తీసుకొని సన్న బియ్యం ఇస్తామని ఆయన తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి జరిగిన నష్టంపై నివేదిక సిద్ధం చేయాలన్నారు. పంట నష్టంపై క్షేత్ర పరిశీలన చేయాలన్నారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా పరిహారం అందుతుందని, కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అన్నారు. నరసింహలగూడెంలో బాధితులకు మంత్రి బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం ఆర్డీఓ జి గణేష్, ఆర్ఎండ్బి ఎస్ఈ హేమలత, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వరరావు, పిఆర్ఈఈ వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. త్రిపుల్-ఆర్ భూ నిర్వాసితులు బుధవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. త్రిపుల్-ఆర్ భూ నిర్వాసితులు బుధవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూములు, ఇండ్ల స్థలాలు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు వీలైతే అలైన్మెంట్
మార్పిస్తానని, లేని ఎడల తగిన నష్టపరిహారం ఇచ్చే విధంగా పోరాడతానని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బురుగు కృష్ణారెడ్డి, జిఎంపిఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నరసింహ, చిన్నబోయిన వెంకటేశం, కొండేటి శ్రీశైలం, నిర్వాసితులు పుష్కాంగుల రమేష్, భక్తుల దాసు, మూనుకుంట్ల సత్యనారాయణ, చింతల ప్రభాకర్ రెడ్డి, గుండెబోయిన వేణు, రంగయ్య జాల, జంగయ్య, బసవయ్య, శ్రీకాంత్, సత్యనారాయణ, జంగయ్య, జాల అంజయ్య, యాదయ్య, పాక చిరంజీవి, శంకర్ల యాదయ్య, జాల బుచ్చమ్మ, పార్వతమ్మ, లక్ష్మమ్మ, చంద్రమ్మ, కలమ్మ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ సంవత్సరం పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ సంవత్సరం పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలలో భాగంగా 8 అంగుళాల మట్టి గణపతులను అందించి పర్యావరణంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు టీజీపీసీబీ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అవగాహన కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ గణేష్ పోస్టర్ల ప్రదర్శన, ఆటో ర్యాలీ ద్వారా పర్యావరణ సందేశాలతో ప్రదర్శన, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు టీజీపీసీబీ సిద్ధమవుతుంది. మట్టి గణపతి ద్వారా పర్యావరణ పరిరక్షణపై పాఠశాలల్లో, కళాశాలల్లో క్విజ్ కార్యక్రమాలు నిర్వహించడం, చేతి వృత్తుల వారికి మట్టి విగ్రహాలు తయారీపై శిక్షణ, ఆటోల వెనుక పోస్టర్ల ప్రదర్శన, బస్టాప్లలో హోన్ రింగ్లు, మట్టి గణేష్ల ద్వారా పర్యావరణ పరిరక్షణపై కళాజాత కూడా నిర్వహించడం జరుగుతుంది. చెరువుల్లో మట్టి మేటలను తొలగించడానికి, చెరువులో స్వచ్ఛత కాపాడడానికి వినాయక చవితి సందర్భంగా ప్రజలు, భక్తులు నడుము బిగించాలని, మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేసి భక్తితో చెరువులోకి చేర్చొచ్చని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి సంగీత, పర్యావరణ శాఖ ఇంజనీర్ మృదుల, సహాయక పర్యావరణ శాస్త్రవేత్త డిపిఆర్ఓ రమేష్ కుమార్ తదితరులు అధికారులు పాల్గొన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్థాపించి 90 ఏళ్లుగా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో డిగ్రీ అభ్యసిస్తున్న 25 సంవత్సరాలలోపు విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహిస్తున్న సందర్భంగా బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం ఎస్ గోమతి, రిజిస్టర్ ఆచార్య అలువల రవి, ఓఎస్డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డిలతో కలిసి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపించి 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో డిగ్రీ అభ్యసిస్తున్న 25 సంవత్సరాలలోపు విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహిస్తున్న సందర్భంగా బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం ఎస్ గోమతి, రిజిస్ట్రార్ ఆచార్య అలువల రవి, ఓఎస్డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డిలతో కలిసి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించనున్న క్విజ్ పోటీలలో ఇద్దరేసి విద్యార్థులు ఒక జట్టుగా పాల్గొనవచ్చునని, ఒక కళాశాల నుంచి ఎన్ని జట్లైనా సరే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. మొదటి విడత ఆన్లైన్ ద్వారా నిర్వహించిన అనంతరం 2వ దశ రాష్ట్ర స్థాయి, 3వ దశ జోనల్, 4వ జాతీయ స్థాయిలో నిర్వహించనున్నారు. జాతీయ స్థాయి మొదటి బహుమతి 10 లక్షల నగదు, 2వ బహుమతి 8 లక్షలు, 3వ బహుమతి 6 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నారు. డిగ్రీ విద్యార్థులు క్యూఆర్ కోడ్ ద్వారా ఇద్దరేసి విద్యార్థులు ఒక్క జట్టుగా పేర్లు నమోదు చేసుకుని మొదటి దశలో పాల్గొనాలని తెలిపారు. 2, 3, 4 దశల్లో పాల్గొనే విద్యార్థుల రవాణా మరియు వసతి సదుపాయాలను సంస్థ భరిస్తుందని తెలిపారు. పేర్ల నమోదు కొరకు ఆర్బీఐ వెబ్సైట్లో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉన్నట్లు, కళాశాలలో సైతం గోడపత్రులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ ఉద్దేశాలు, ఖ్యాతి మరియు ఆర్థిక అక్షరాస్యతను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, మున్ముందు గ్రామ పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో యూసీ సిబిఎం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి, డాక్టర్ కె ప్రేమ్ సాగర్, పిఆర్ఓ డాక్టర్ లక్ష్మణ్ల మధు, ఆర్బీఐ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రామిక్, ఎస్బీఐ అన్నపర్తి బ్రాంచ్ మేనేజర్ రమ్య పాల్గొన్నారు. ఎస్ఐ తన సిబ్బందితో తిరుమలగిరి క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా 2 వ్యక్తులు పల్సర్ బైక్ వాహనంపై అనుమానాస్పదంగా అడ్డగూడూరు వైపు నుండి సూర్యాపేట వైపుకు వెళ్తున్న వారిని గమనించి పారిపోతుండగా 2 అదుపులోకి తీసుకోవడం జరిగినదని
జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో తిరుమలగిరి ఎస్ఐ తన సిబ్బందితో తిరుమలగిరి ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా 2 వ్యక్తులు పల్సర్ బైక్ వాహనంపై అనుమానాస్పదంగా అడ్డగూడూరు వైపు నుండి సూర్యాపేట వైపుకు వెళ్తున్న వారిని గమనించి పారిపోతుండగా తిరుమలగిరి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి 2 అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. పట్టుబడి చేసిన వారిని విచారించగా 2020 సంవత్సరం ఆగస్టు నెలలో తిరుమలగిరి పిఎస్ పరిధిలో మామిడిపల్లి గ్రామం హరిచంద్ర తండా గ్రామం మార్గ మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళతో పాటు మాట కలిపి బెదిరించి ఆమె మెడలో ఉన్న పుస్తల తాడును చైన్ స్నాకింగ్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని, దీనిపై గతంలో 26/8/2020 బానోతు భారతి మామిడిపల్లి గ్రామం నాగారం మండలంలో ఫిర్యాదు మేరకు నేరం సంఖ్య 170/2020 382 ఐపీసీ ప్రకారం తిరుమలగిరి పిఎస్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. 2 నిందితులు A1 పోలేపాక రమేష్ తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామం, A2 జీడి నరేష్ అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామంకు చెందినవారుగా గుర్తించడం జరిగిందని, ఈ 2 నిందితులను 170/2020 US 382 ఐపీసీ స్నాకింగ్ కేసులో అరెస్టు చేసి విచారించడం జరిగిందన్నారు. ఆగస్టు నెలలో తిరుమలగిరి పిఎస్ పరిధిలో మామిడిపల్లి గ్రామం హరిచంద్ర తండా మార్గం మధ్యలో నడుచుకుంటూ వెళుతున్న మహిళతో మాట కలిపి బెదిరించి ఆమె మెడలో ఉన్న పుస్తల తాడును చైన్ స్నాకింగ్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. దీనిపై గతంలో అనగా 26/8/2020 బానోతు భారతి మామిడిపల్లి గ్రామం నాగారం మండలంలో ఫిర్యాదు మేరకు నేరం సంఖ్య 170/2020 US 382 ఐపీసీ ప్రకారం తిరుమలగిరి పిఎస్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని, విచారణలో భాగంగా A1 పోలేపాక రమేష్ కోడగుండ్ల తుంగతుర్తి శాలిగౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాకింగ్ కు పాల్పడినట్లు, సూర్యాపేట పట్టణ, సూర్యాపేట రూరల్, నకరేకల్, జనగాం, తొర్రూర్, ఆత్మకూర్ ఎస్ కేతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 10 బైక్స్ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. A2 జడ్డి నరేష్ A1తో కలిసి తిరుమలగిరి పిఎస్ పరిధి చైన్ స్నాకింగ్ కేసులో నిందితుడు గుర్తించిన కేసులో నిందితుల నుండి 1.49 లక్షల విలువ గల 3.7 తులాల బంగారం, 3.95 లక్షల విలువ గల 13 బైక్స్, చైన్ స్నాకింగ్ లో ఉపయోగించిన పల్సర్ బైక్ సీజ్ చేసి రిమాండ్కు పంపడం జరిగిందని, A1 పోలేపాక రమేష్ ఇంటి వద్ద అనగా గానుగబండ గ్రామంలో 3.7 తులాల బంగారం, 8 బైక్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని, కేతపల్లి మండలం ఇనిపాముల వద్ద రిసీవర్స్ వంగూరు కృష్ణ, జిల్లేపల్లి నరేష్ల నుండి 4 బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసుల ఛేదనలో భాగంగా పనిచేసిన సిసిఎస్ సిఐ శివకుమార్, నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి, సిసిఎస్ ఎస్ఐ శ్రీకాంత్, తిరుమలగిరి ఎస్ఐ సురేష్, సిసిఎస్ సిబ్బందిని కేసు లీడ్ చేసిన సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ రవిలను ఎస్పీ అభినందించారు. చేయడం జరిగింది. ఇందులో బేసికలీ ఇద్దరు ఒఫెండర్స్ వాళ్ళు బైక్ దొంగతనం చేసేవాళ్ళు, అట్లాగే చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, 2 రకాలుగా ఒఫెన్సెస్ కూడా వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ బేసికలీ వచ్చి చూస్తే మనం A1 ఎవరైతే ఉన్నాడో ఇతని పేరు పోలేపాక రమేష్ అని, ఇతను నేటివ్ ఆఫ్ తుంగతుర్తి మండల్ గనుగు బండ విలేజ్ నుంచి ఇతను ఉన్నాడు, 38 years. అట్లాగే A2 ఎవరైతే ఉన్నాడో జీడి నరేష్ అని, ఇతనిది తిమ్మాపూర్ విలేజ్ ఆర్వాపల్లి మండల్ ఉంది మన జిల్లాలో, ఇతను పెయింటింగ్ వర్క్ చేస్తాడు. సో వీళ్ళిద్దరిలో బేసికల్గా A1 ఎవరైతే ఉన్నాడో ఆయన ముఖ్య ఒఫెండర్. అతను అన్ని ఒఫెన్సెస్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ ఏదైతే చేయడం జరిగిందో అది 13 బైక్స్ రికవరీ చేయడం జరిగింది. అవి వర్త్ 3.5 lakhs. అట్లాగే గోల్డ్ చైన్స్ అవన్నీ కూడా 1.49 lakhs, అంటే వర్త్ టోటల్ 3.72 lakhs.
సో ఇది టోటల్ రికవరీ వచ్చేసి 5,04,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి ఇది రికవరీ చేయడం జరిగింది. వీటిలో మెయిన్ ఒఫెండర్ ఎవరితో ఉన్నాడు, ఆయన A1 ఆయన పోలేపాక రమేష్ అని, అతనే ఇవన్నీ ఒఫెన్సెస్ చేసేవాడు. A2 ఎవరైతే ఉన్నాడు జీడీ నరేష్ అని, ఇతను తిరుమలగిరిలో చైన్ స్నాచింగ్ కేసులో 25 ఏదైతే పెండింగ్ ఉందో దాంట్లో ఇతను ఇన్వాల్వ్ అయ్యింది. ఇవన్నీ బైక్ థెఫ్ట్ కేసెస్లోనే మొన్న మన జిల్లాలోనే మాది ఒకటి పోలీస్ బైక్, అది కూడా వాళ్ళు దొంగతనం చేశారు. అది కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు రికవరీ చేయడం జరిగింది. సో ఇది చాలా రోజుల నుంచి మన టీమ్స్ ద్వారా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మన CCS టీమ్, మన CCS ఇన్స్పెక్టర్ శివ్ కుమార్, అట్లాగే SI శ్రీకాంత్, దాని వాళ్ళందరూ స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఇందులో మంచి వర్క్ చేశారు. అట్లాగే మన లోకల్ పోలీస్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ స్టాఫ్ SI గారు, అట్లాగే CA నాగారం, రఘువీర్ రెడ్డి, అట్లాగే వాళ్ళందరూ స్టాఫ్ కూడా వీరందరికీ కూడా మంచి వర్క్ చేసినందుకు నేను అందరికీ బహుమతులు చేస్తున్నాను. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో అకాల వర్షాలకు వరదలకు నష్టపోయిన రైతులను పరామర్శించి వరదకు కొట్టుకుపోయిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ మాట్లాడారు. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో అకాల వర్షాలకు వరదలకు నష్టపోయిన రైతులను పరామర్శించి వరదకు కొట్టుకుపోయిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ అకాల వర్షంలో వరదల కారణంగా నల్గొండ జిల్లాలో దాదాపు 800 ఎకరాలలో నష్టం జరిగిందని, రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని వారు మండిపడ్డారు. 100 ఎకరాలలో ఇసుక దెబ్బకు ఏర్పడ్డాయని, కనీసం నష్టపోయిన రైతులను అంచనా కూడా వేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, తక్షణమే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మబ్బు నిద్ర వదిలి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించాలని, పంట నష్టం అంచనా వేయాలని, నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, రైతుల పొలాలలో ఏర్పడిన ఇసుక దిబ్బలను ప్రభుత్వం ఖర్చులతో తొలగించాలని, తూములు, కాలువలు మరమ్మతులు చేయించాలని, సాగర్ ఎడమ కాలువకు లిఫ్టులను మరమ్మతులను చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమాను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు శ్రీను, మహేష్ మాట్లాడుతూ ఏ ఒక్క అధికారులు కానీ, ఏ పార్టీ నాయకుడు కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదని బాధను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు తుమ్మలపల్లి హనుమంత్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి చిల్లంచెర్ల అభి, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి పందిరి భాగ్యమ్మ, బీజేపీ నియోజకవర్గ నాయకులు పెద్దబోయిన వెంకటేశ్వర్లు, శివశంకర్, నక్కా శ్రీనివాస్, పెదమాం ప్రసాద్, వెంకటేశ్వర్లు, ఇటా మహేష్, బట్టు మహేష్, గంగరాజు, నాగరాజు, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. సోషల్ వెల్ఫేర్ గురుకులాలను అణగదొక్కే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ఇటీవలే సోషల్ వెల్ఫేర్ గురుకులాలలో వరుసగా ఉపాధ్యాయులు తొలగింపుపై రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్వేరోస్ నెట్వర్క్ నాయకులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని స్వేరోస్ జిల్లా అధ్యక్షులు బొజ్జ పాండు తెలిపారు. బుధవారం నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నల్గొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వేరస్ జిల్లా అధ్యక్షులు బొజ్జ పాండు మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో కార్పొరేట్ విద్యా సంస్థకు ధీటుగా నడుస్తున్న సిఓ ఈ గురుకులాల్లోని సబ్జెక్టు ఎక్స్టెన్షన్స్ ని, అదే విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగింపు, ఎస్జిటిల తొలగింపు, ఇలా అనేక రకాల పోస్టులను తొలగించి గురుకులాలను తీసేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని ఈయన ఆరోపించారు. గురుకులాల తల్లిదండ్రుల పట్ల సెక్రటరీ అలుగు వర్షిని వ్యవహరిస్తున్న తీరు హేయమైన చర్యగా భావిస్తూ స్వేరోస్ నెట్వర్క్ SC/ST విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని, తక్షణమే సోషల్ వెల్ఫేర్ గురుకుల వ్యవస్థలను తొలగించి ఉపాధ్యాయులను వెంటనే నియమించి తగిన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, ఇలాగే సెక్రటరియట్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో SC/ST విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ, స్వేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ అనుముల సురేష్, స్వేరోస్ జిల్లా జనరల్ సెక్రటరీ చిన్నపాక రాజశేఖర్, గుర్రాల యాదమ్మ, ఆరేకంటి నరసింహ, మాదగోని శ్రీదేవి, వంపు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ TGP అసోసియేషన్, స్వేరోసు మరియు SC/ST విద్యార్థి సంఘం తెలంగాణ పక్షాన గత ప్రభుత్వము 250 చిల్లర గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి దారిద్ర్య రేఖకు దిగువనున్న దళిత బిడ్డల గురించి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం.
మరి ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు సిఓఈ పేరిట సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఒకటి, హైదరాబాద్లో నార్సింగ్ కానీ గౌలిదొడ్డి కానీ ఇలా ఏర్పాటు చేశారు. ఏదో పేద విద్యార్థులు మరి బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న విద్యార్థులు నారాయణ, శ్రీ చైతన్య మరి లక్షల రూపాయలు పెట్టి చదువుకోలేని స్తోమత ఉన్న వారి కోసం ప్రతి ఒక్కరూ దళిత బిడ్డలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్గా, ఐపీఎస్గా కావాలంటే వాళ్ళు ఒక ప్రాధాన్యతతోని ఒక మంచి విద్య అందించాలని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అటు ఏర్పాటు చేయడం సంతోషం. మరి ఈనాటి ప్రభుత్వం మరి ఇప్పుడు ఏదైతే సిఓఈ పేరిట ఉన్న స్కూల్స్లో మరి ఆ ప్రభుత్వం అక్కడ ఫ్యాకల్టీస్ని మరి 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు మరి అడ్వాన్స్డ్ ఐఐటి నీట్ చెప్తారనమాట పిల్లలకి. ఎందుకంటే ఈ దళిత బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లుగా గత 10 ఏళ్ళుగా సుమారు వేలాది మంది కావడం జరిగింది. కానీ ఈనాడు మరి ప్రభుత్వం వారిని మరి చదువుకు దూరం చేయడం జరుగుతుంది. కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన నిలబడి మరి ఐఐటి నీట్ ఫౌండేషన్ గట్టిగా ఉండి అదేవిధంగా విద్యార్థులు చదువుకునే విధంగా ఉండాలి. కావున మరి అవసరమైతే గెస్ట్ ఫ్యాకల్టీల శ్రీ చైతన్య నారాయణ చెప్పే లెక్చరర్స్ తీసుకొచ్చి వాళ్ళకి ప్రత్యేక ప్యాకేజ్తోని మరి ఎస్సీ సప్లాన్ నిధుల నుంచి వారికి జీతాలు ఇచ్చి మరి ఐఐటీలో ఉన్న ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ మా విద్యార్థులకు చెప్పించి మరి ఐఐటీలుగా, డాక్టర్లుగా, ఇంజనీర్గా తీర్చిదిద్దాలని, అదేవిధంగా మా శాఖకు కూడా మంత్రివర్యులను ఏర్పాటు చేయాలని, లేని ఎడల మరి సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్స్ మరి తీసేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడితే పెద్ద ఎత్తున మరి ధర్నాలు చేస్తాం, అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజాప్రభుత్వం అంటున్నారు, కానీ ఇది ముమ్మాటికి పేదలను ముంచే ప్రభుత్వం, పెద్దలను పైకెత్తే ప్రభుత్వంగా దీన్ని పరిగణిస్తూ మరి ఇలాంటి ప్రభుత్వ వైఖరి వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది ఈ పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో అనేక విధాలుగా నష్టపోతున్నారని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా స్వేరోస్ మరియు పీపీఎల్ అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ధీటుగా నడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా, దశాబ్ది కాలంగా ఉన్నత విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులను తీసుకొచ్చినటువంటి ఈ సోషల్ వెల్ఫేర్ విద్యా వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారని, ఆయన తీవ్ర వైఖరి పైన మేము ఎంతో కోపంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. మరి నిన్న ఎస్సీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు దాదాపు 4000 మంది పార్ట్ టైం కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగిస్తూ జీవో జారీ చేయడం జరిగింది. అదేవిధంగా గత 3 నెలలుగా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయాల్సినటువంటి హిందీ టీచర్లను ఈరోజు గురుకులాలలో రెన్యువల్ చేయలేదు. దానికి కారణం దాదాపు తెలంగాణ ప్రభుత్వాలకు అన్యాయం జరుగుతుంది అని మేము సీఎం గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ బీసీ వెల్ఫేర్లో అసోసియేషన్ ఫ్యాకల్టీ ఉంది, మైనార్టీలో ఉంది, అని ట్రైబల్ వెల్ఫేర్లో ఉంది. కాకపోతే ఎస్సీ వెల్ఫేర్ల మీదనే ఎస్సీ పిల్లలకి ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారో రేవంత్ రెడ్డి సీఎం గారు మాకు అర్థం కావట్లేదు. కాకపోతే మాకొచ్చే ఎస్సీ సబ్లైన్ నిధులు ఎక్కడి వైపు మళ్ళిస్తారో ఆయన ఈ మీడియా ముఖంగా మాకు తెలియజేయాలి. మామూలుగా ఆల్రెడీ ఎస్సీ ఫ్యాకల్టీకి 3 నెలల సంది జీతం ఇవ్వకుండా, మా పిల్లలకు చదువు చెప్పకుండా, మా పిల్లల వైపు వైఖరంగా వదిలిసిన సీఎం గారు కళ్ళు తెరవండి. ఇకనైనా మీ కళ్ళు తెరిచి మా ఎస్సీ పిల్లలకు మా ఓట్లు కావాలి, మా సబ్సిడీ నిధులు కావాలి, మేము చేసే పనులు కావాలి, కానీ మా పిల్లల మన చదువు అందదు అనుకుంటున్నారా? అదేవిధంగా మన సెక్రటరీ గారు అలుగు వర్షిణి గారు, మీరు ఎస్సీ పేరెంట్స్ పట్ల అంగవైకర్యంగా చూస్తున్నారు, మీరు హీనంగా మాట్లాడుతున్నారు, వాళ్ళని కనీసం దగ్గరికి వస్తే చీదరించుకుంటున్నారు. మీరు కూడా తక్షణమే ఆ ఎస్సీ సెక్రటరీ గారి మీద చర్యలు తీసుకొని రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైనా కళ్ళు తెరవాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం. లేకుంటే డిఎస్ఎస్ 1,00,000 మంది పేరెంట్స్తోని ముట్టడి చేస్తాం. దయచేసి అర్థం చేసుకోండి, మా పిల్లలకు న్యాయం చేయండి. బుధవారం నాంపల్లి మండల పరిధిలోనే మామదాపురం, నేరెళ్లపల్లి, దామెర, లింగోటం, టీపీ గౌరారం గ్రామాలలో గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడారు. బుధవారం నాంపల్లి మండల పరిధిలోని మహమ్మదాపురం, నేరేళ్లపల్లి, దామెర, లింగోటం, టీపీ గౌరారం గ్రామాలలో గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రజలు గ్రామాల అభివృద్ధి కొరకు గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసుకొని వారి గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను తమ దృష్టికి తేవాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించడంతో నాంపల్లి మండల పరిధిలోని ప్రతి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు అనుగుణంగా గ్రామాలలో ప్రజలు గ్రామ అభివృద్ధి కమిటీలలో సభ్యులుగా ఉండి తమ గ్రామాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, నాంపల్లి మాజీ ఎంపీ పూల వెంకటయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుష్పాక సంజీవ, మహమ్మదాపురం మాజీ సర్పంచ్ మల్గిరెడ్డి చంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, ఎరెడ్ల నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు టిపి గౌరారం, మాజీ ఉప సర్పంచ్ ముమ్మడి కృష్ణారెడ్డి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గఫార్, మాజీ సర్పంచ్ దామర యాదగిరి, మాజీ సర్పంచ్ పోలగోని శ్రీను, దామర నరసింహాచారి, లింగోటం మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు, వీరమల్ల సందీప్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, చిలుకూరి భిక్షం, నాంపల్లి మండల యూత్ నాయకులు నేతాల కొండలు, వడ్లగొండ రమేష్, గాదెపాక నాగరాజు, కామిశెట్టి నాగరాజు, కోరె శివ, పూల యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వసతులు ఏవైతే ఉన్నాయో రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఒకటే భాగంగా ఉండేటట్లు, ఇందులో పార్టీలకు భేదాభిప్రాయాలు లేకుండా ఫస్ట్ ఎవరైతే పేదలు ఉన్నారో పేద ప్రజలు ఉన్నారో ఆ గ్రామాలకు వెళ్తే ఆ పేద ప్రజలను అందరిలో కలుపుకుంటట్టు ఆదర్శవంతంగా అందరికి ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి సారి గ్రామాభివృద్ధి కమిటీలు ఉపయోగపడాలని సార్ యొక్క కాంక్ష. ఇందులో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కమిటీలో కూడా 1000 లోపల ఉన్న గ్రామాలలో 7 మంది పురుషులు, 4 మహిళలు, అదే 1000 పైచిలకు ఉన్న ఓట్లు ఉన్న విలేజ్లలో 11 మంది పురుషులు, ఖచ్చితంగా 10 మంది పురుషులు, 5 మంది మహిళలు. ఆ మహిళలు కూడా ఎవరు? ఖచ్చితంగా చురుకైన పాత్ర పోసి గ్రామం పట్ల అవగాహన ఉన్న వాళ్ళై, గ్రామానికి సమయం కేటాయించగలిగిన వాళ్ళై సార్ చెప్పే కార్యక్రమాలను టీపీ గారు రావడం జరిగింది. ఈ గ్రామాభివృద్ధి కమిటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎట్లా ఉండాలంటే తెల్లంగా వేసుకోవద్దు, పరిచే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సార్ ఏం చెప్పిండంటే ఆ విషయం మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తా. ఏం చెప్పిండంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలని అమలు చేసే విధంగా పారదర్శకంగా, తర్వాత డెవలప్మెంట్ విషయాలు కూడా పారదర్శకంగా అమలు చేసే విధంగా, మత్తు పానీయాలు, మారక ద్రవ్యాలు నిషేధించే విధంగా, వాడకట్ట సమస్యలు, గ్రామ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా, ట్రాన్స్ఫారం ఊళ్ళో కావాలన్నా ప్లస్ ఎక్కడన్నా వ్యవసాయ బావుల దగ్గర ఇంతకుముందుకు 25-60 ఉంటే అవి కూడా ఇప్పేయడానికి కొత్త సబ్ స్టేషన్ నిన్న యాదగిరి గారు అంత సార్ దగ్గర ఉన్నప్పుడు ఈ డిస్కషన్ వెళ్ళింది. కొత్త సబ్ స్టేషన్ మీకు బీనపల్లి, నేరళ్ళపల్లి, దామెర, ఇంకా కమ్మగూడము 4 కలిపి ఒకటి ఉంది. ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఎల్సీ తీసుకోవాలన్నా కూడా ఫోన్ చేయాల్సి వస్తుంది, దామెర బీనపల్లి బంద్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే సార్ కూడా ఆల్రెడీ మన దగ్గర 4 సబ్ స్టేషన్ నడుస్తున్నాయి. కొత్తగా ఇప్పుడు నర్సింగ్లో కూడా శాంక్షన్ అయింది. దాంతోపాటు మామదాపురము, ఇంకోటి దామెర టు నేరళ్ళపల్లి మధ్యలో ఎక్కడ గవర్నమెంట్ జాగా ఉన్నా కూడా మీ స్కూల్ దగ్గర కానీ చూస్తుంటే నాలని బిడ్డ అయిన ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం వీళ్ళంతా రావడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు రాష్ట్రం వల్ల ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఆలోచన చేయని ఆలోచన మన ఎమ్మెల్యే గారు చేసి ఈ అభివృద్ధి కమిటీ అనేది ఎక్కువ ఇవాళ ఒక సర్పంచ్, ఒక వార్డు నెంబరు అనుకుంటా, రేపు వార్డు నెంబర్లు ఉన్నా సర్పంచ్ ఉన్నా ఈ కమిటీ అనేది కంటిన్యూగా నడుస్తుంది. ఈ ఊర్లో మనకు ఓ సీసీ రోడ్ రావాలన్నా, ఓ స్తంభం రావాలన్నా ఈ కమిటీ మొత్తం తీర్మానం చేసి ఈ కమిటీ ద్వారానే ఏమైనా పనులు కూడా మన ఊర్లకు రావడం జరుగుతుంది. ఇది కమిటీ అనేది ఓన్లీ పేపర్ మీదనే కాదు, ప్రతి ఒక్కరు టైం కేటాయించి ఇవాళ మన ఊర్లో బెల్ షాపులు నడుస్తున్నాయి. బంద్ కావాలంటే ఈ 15 మంది పోయి ఆ బెల్ షాప్కు ఒకసారి చెప్పి చూసి రెండోసారి అమ్మకుండా మనం చేయవలసిన బాధ్యత కూడా ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ సీనియర్ వైద్యులు డాక్టర్ రాకేష్ అన్నారు. బుధవారం సత్యన్యూస్ ఆధ్వర్యంలో మట్టి గణపతిని పూజిద్దాం, నీటి కాలుష్యాన్ని అరికడదాం అనే గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బుధవారం సత్యన్యూస్ ఆధ్వర్యంలో రూపొందించిన మట్టి గణపతిని పూజిద్దాం, నీటి కాలుష్యాన్ని అరికడదాం అనే గోడ పత్రికను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ సీనియర్ వైద్యులు డాక్టర్ రాకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని అన్నారు. చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ప్రకృతి సిద్ధమైన సహజ రంగులు ఉపయోగించాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకే సత్యన్యూస్ వారి పోస్టర్ను ఆవిష్కరించడం సంతోషకర విషయమన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి పట్టుకోండి, ఇంకోటి ఉంది కదా, ఇంకోటి ఉన్నాయి సార్. అది సార్, సరే అది రివర్స్ ఉంది. ఏమంటే మనకి ఇన్ఫెక్షన్స్ అన్నీ తెలుసు, కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే డయాబెటీస్, షుగర్, బీపీ అండ్ కొలెస్ట్రాల్, ఇవన్నిటి కోసం కూడా ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. అన్ని రకాలుగా మనకు కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్స్ వలన, ఇంకా పెయింట్స్ వలన అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి వేరే స్టడీస్లో. సో అందుకోసమే మనం మన పర్యావరణాన్ని మెయింటైన్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలి మనం, కానీ మట్టి గణేష్ ఐడల్స్తో చేయండి. దాంతో ఏమైందంటే ఇది తొందరగా కరిగిపోయి దాని పర్యావరణంలో ఏ రకమైన డ్యామేజ్ ఇంకా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐటమ్స్ వాడితే మనం దాంట్లో ఏముందంటే దాంట్లో ఒకటి ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అది కరగడమే చాలా టైం పడుతుంది, అది కరగదు. ఇంకొకటి ఏముందంటే దాంట్లో ఉన్న పెయింట్స్, వాడిన పెయింట్లు, అవన్నీ పెయింట్ల వలన అన్ని రకాలుగా ఆర్టిఫిషియల్ పెయింట్స్ ఇవన్నీ దాంట్లో వాడిన సామాన్ల వలన చాలా రకమైన డ్యామేజ్ జరుగుతుంది మనకి అందరికీ. మన హెల్త్ గురించే ఉంది. ఈ విషయం ఏముందంటే మన ఆరోగ్యం గురించే మనం ఆలోచన చేయాలి. ఇది మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదామని సూర్యాపేట డీఎస్పీ రవి సూచించారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో సత్యన్యూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎస్పీ రవి మాట్లాడారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో సత్యన్యూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎస్పీ రవి మాట్లాడుతూ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. వివిధ రకాల రంగులతో ఏర్పాటు చేసిన విగ్రహాల వలన కాలుష్యం ఏర్పడి పెను ప్రమాదంగా మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట సత్యన్యూస్ జిల్లా స్టాఫర్ నందిపాటి సైదులు, గురువయ్య, డీఎస్పీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేట సబ్ డివిజన్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్న అందరికీ నమస్కారం. పర్యావరణాన్ని పరీక్షించడం కోసం అందరూ మట్టి విగ్రహాలను తయారు చేసుకోవాలి, వాటిని పూజించాలి. వాటి ద్వారా మనం కాలుష్యాన్ని అరికట్టే అవకాశం ఉంది. కాబట్టి అందరూ తమ విధిగా మట్టి విగ్రహాలను పూజించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్ ఎన్నికల సందర్భంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు.
బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డికొమరయ్య భవనంలో ఐద్వా జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు పోలబోయినం వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మల్లు లక్ష్మి పాల్గొని మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డికొమరయ్య భవన్లో బుధవారం ఐద్వా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు పోలబోయిన వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లు లక్ష్మి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అమలు చేయడాన్ని స్వాగతిస్తూనే ఆ పథకంలో భాగమైన ప్రతి మహిళకు 2500 రూపాయల నగదును అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్న నేటికి అమలు చేయలేదు. వేగవంతంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరిస్థితుల వల్ల విషజ్వరాలు వేగవంతంగా విస్తరిస్తున్నాయని ప్రభుత్వం తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి చికెన్ గునియా, డెంగ్యూ లాంటి వ్యాధులకు అన్ని ప్రైవేటు దవాఖానాల్లో ఉచిత వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్, ప్రైవేటు దవాఖానాలు దోపిడీ, విషజ్వరాల పేరుతో విపరీతంగా చేస్తున్నారని, అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారన్నారు. ప్రభుత్వ దవాఖానాలో తీవ్రమైన బెడ్స్ కొరత ఉందని, విషజ్వరాలపై రోజురోజుకు సమీక్షా సమావేశాలు నిర్వహించి నివారణకు కృషి చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో కనీసం కూడా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల గురించి పట్టించుకోవడం లేదని వారన్నారు. కనీస మౌలిక సౌకర్యాల కల్పనలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు. హాస్టల్స్ లో రోజువారీగా వైద్యులు పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ, జిల్లా సహాయ కార్యదర్శి జిట్టా సరోజ, జిల్లా ఉపాధ్యక్షురాలు జిల్లా సహాయ కార్యదర్శి దైద జానకమ్మ, తుమ్మల పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి చాణబోయిన నాగమణి, జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి, జిల్లా సహాయ కార్యదర్శి పాదూరి గోవర్ధన, జిల్లా సహాయ కార్యదర్శి కారంపొడి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐద్వా ఆధ్వర్యంలో ఆఫీస్ బేరర్ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. అనేక అంశాలపైన కూడా చర్చ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే విద్యా హాస్టళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. హాస్టళ్లలో సరైన వసతులు లేక అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కువ హత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. దీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావలసిన నిధులను కేటాయించి అక్కడున్న సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి వ్యాప్తంగా కూడా మందుల కొరత ఉంది, డాక్టర్స్ కొరత ఉంది, బెడ్స్ కొరత ఉందని చెప్పేసి మేము వినతిపత్రం కూడా ఇచ్చాము. కానీ వాటిని కూడా ఇప్పటికీ జనాలు అనారోగ్యంతో పాలవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళకి సరైన మెడిసిన్ అందించాలని అందుబాటులో, తర్వాత ఎమ్మటే చర్యలు తీసుకోవాలనుకోవడం జరుగుతూ ఉంది. ఈలోపు మండల మహాసభలు కూడా జరుగుతూ ఉన్నాయి. మహిళలందరూ కూడా మరి గ్రామ కమిటీలలో కమిటీలుగా సభ్యులుగా చేరాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 400 రూపాయలకు కేజీ ఎల్లిపాయలు మార్కెట్లో ఉన్నాయి. కూరగాయల ధరలు పెరిగిన పరిస్థితి కనపడతా ఉంది. వెంటనే ఈ ధరలను కూడా నియంత్రించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, మహిళలకు ఇప్పటికే సరైన పౌష్టిక ఆహారం లేక రక్తహీనతకు గురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా అధికారులు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ప్రభుత్వ అధికారులని ఒక నిర్దిష్టంగా ఒక అంచనా వేయాలి. ఒక ఇల్లు మునిగిపోతే ఆ ఇండ్లకు నీళ్లు వస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి సరుకులు మొత్తం కూడా ఆగమైపోయినాయి. పప్పులు కానీ, బియ్యం కానీ, అనేక సమస్త వస్తువులన్నీ మొత్తం కూడా నీళ్ళలో కలిసి కొట్టుకపోయినాయి. కాబట్టి ఒక నిర్దిష్టంగా ఒక అంచనా వేసి ప్రభుత్వం అంటే అధికారులతోటి అంచనా వేసి ఆ అంచనా ప్రకారంగా ప్రభుత్వానికి పంపిస్తే ఆ ప్రకారంగా వాళ్లకు అమౌంట్ కట్టించాల్సినటువంటి అవసరం ఉందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. అట్లాగే మరొక పక్క మన మోడీ గారిని కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఏం కోరుతా ఉన్నామంటే, ఒక జాతీయ విపత్తుగా ఇది ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వరదలు రావటం వల్ల అనేక గ్రామాలలోకి నీళ్ళు వెళ్ళటం వల్ల దోమలు, ఈగలు వ్యాప్తి చెంది అసలుకు అనేక మంది డెంగ్యూకు అట్లాగే చికెన్ గున్యా సంబంధించినటువంటి రోగాలకు గురవుతూ ఉన్నారు ప్రజలు. కాబట్టి హెల్త్ ఎమర్జెన్సీని కూడా
ఇక్కడ సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం విధించాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం. అట్లాగే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారంటీలో స్థలం లేని వాళ్లకు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయము ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వాలి. అట్లాగే బీజేపీ ప్రభుత్వం కూడా 10 లక్షలు ఇవ్వాలి. ఎందుకంటే ప్రధానమంత్రి కూడా చెప్పారు, గతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదవారందరికీ కూడా 10 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఇంతవరకు అది కూడా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ పాత మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని అమలు చేస్తూ అంటున్నారు, అది అమలు చేయట్లేరు. మరోపక్క ఏంటంటే మహిళలకు భద్రత కల్పిస్తలేరు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా మహిళలపైన దాడులు, లైంగిక వేధింపులు పరంపర కొనసాగుతూ ఉంటుంటే కనీసము ఇవాళ మోడీ గవర్నమెంటు ఏం మాట్లాడట్లేరు. ఒక కత్తువా ఘటన కానీ, ఉన్నావో ఘటన కానీ, మహిళా రెజిస్టర్లపై జరిగినటువంటి లైంగికంగా వేధించినటువంటి ఘటనలు కానీ, దేని మీద కూడా మొన్న రీసెంట్గా బెంగాల్లో డాక్టర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలపై ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగినదని, త్వరలో కొత్త పాలసీ రూపకల్పన ద్వారా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతూ బుధవారం గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టు మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్తో పాటు పలువురు ప్రతినిధులు మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డిని కలిసి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య, తమ సొసైటీ విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలపై ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, త్వరలో కొత్త పాలసీ రూపకల్పన ద్వారా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతూ బుధవారం గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టు మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్తో పాటు పలువురు ప్రతినిధులు మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డిని కలిసి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య, తమ సొసైటీ విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన గ్రేటర్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ గురించి అడిగి తెలుసుకున్నారు. తమ సొసైటీ 2008లో ఏర్పడిందని, అప్పటి నుంచి 3 దఫాలుగా జర్నలిస్టుల నుంచి సభ్యత్వం తీసుకోవడం జరిగిందని, ప్రస్తుతం సొసైటీలో 1300 మంది ఉన్నారని అధ్యక్షుడు మామిడి సోమయ్య వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ పత్రికలు, ఛానళ్లలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు చాలా ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇదిలా ఉండగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని, అయితే ఏ విధంగా ఇవ్వాలన్న విషయంలో కసరత్తు చేయాల్సి ఉన్నందున దీనికి కొంత సమయం పడుతుందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఉన్న 1300 మంది జర్నలిస్టుల అర్హత, సీనియారిటీ ప్రకారం లిస్టు సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు ఎర్రమిల్లి రామారావు, కరుణాకర్, అంజిరెడ్డి, నాగవాణి, టి శాంతి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు వరదలో అన్ని కోల్పోయిన నిరాశ్రయులైన ప్రజలకు ఖమ్మం జిల్లా పద్మశాలి యువజన విభాగం ఆధ్వర్యంలో 500 మందికి ఆహారం, మినరల్ వాటర్ బాటిల్ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఖమ్మంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు వరదల్లో అన్ని కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలకు ఖమ్మం జిల్లా పద్మశాలి యువజన విభాగ ఆధ్వర్యంలో 500 మందికి ఆహారం, మినరల్ వాటర్ బాటిల్ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి చిలకమర్రి శ్రీనివాస్ బాబు, ఖమ్మం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పెండెం జనార్దన్, బండారు శ్రీనివాసరావు, యువజన విభాగం అధ్యక్ష కార్యదర్శులు పులిపాటి సంపత్ కుమార్, చంద వీరభద్రం, గుండ్ల శ్రీనివాస్, కమర్తపు శ్రీధర్, పంతంగి అశోక్ కుమార్, గుర్రం కవి, మసనం శివ, మరిపల్లి భాస్కర్, లక్కబత్తుల రంగయ్య, తోకల నవీన్, మిట్టకోల సాయిబాబు, మిట్టకోల నరేష్, కూరపాటి భరత్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కలెక్టరేట్ పరిధిలోని జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యశోదకి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ మాట్లాడారు.
బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కలెక్టరేట్ పరిధిలోని జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యశోదకి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ మాట్లాడుతూ జిల్లాలో ఏ గ్రామాన్ని చూసినా ప్రజలు విషజ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విషజ్వరాలను అంటువ్యాధులను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏ ఇంటిని చూసినా ఒకరో ఇద్దరో ఏదో ఒక వ్యాధికి గురై ఇబ్బందులు పడుతున్నారని, పెద్ద ఎత్తున మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి రోగాలతో అన్ని వర్గాల ప్రజలు సతమతమవుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పోతే సరైన వైద్యం అందడం లేదని, అసలు డెంగ్యూ జ్వరానికి కనిపెట్టడానికి డెంగ్యూ కిట్లే లేవని ఆవేదన వెళ్లిబుచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తే టెస్టులు, వైద్యం పేరుతో లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని, వాటిని భరించలేక చాలా మంది పేదలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రభుత్వం హాస్పిటల్లో డాక్టర్స్ సరిపడా సిబ్బంది, టెస్టులు చేయడానికి పరికరాలు, రోగానికి తగ్గ మందులు లేకపోవడంతో సరైన వైద్యం అందడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్న డాక్టర్స్ను, సిబ్బందిని నియమించి అన్ని రకాల జబ్బులకు టెస్టులు చేసి సరిపడా మందులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి, మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, రాచకొండ రాములమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్, పల్లెర్ల అంజయ్య, జిల్లా కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, కొండాపురం యాదగిరి, దొడ్డి భిక్షపతి, బొల్లేపల్లి కిషన్, మానె సాలయ్య, జిల్లా నాయకులు యాట బాలరాజు, వేముల ముత్తయ్య, తొమ్మిడి శ్రీనివాస్, బొడ్డబోయిన దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. కిట్టులతోటి టెస్టులను అందించాలి. అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల జబ్బులకు వైద్యాన్ని. ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిధిలో ఉన్న డిఎంఎన్హెచ్ఓ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి ప్రజలు అనేక జబ్బులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఏ గ్రామం చూసినా, ఏ వార్డు చూసినా ప్రతి ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు వివిధ రకాలకు జబ్బులకు గురైన పరిస్థితి ఉన్నది. ఇలా అనేక మంది ప్రభుత్వ దవాఖానలకు పోతే ప్రభుత్వ హాస్పిటల్లో, అది జిల్లా కేంద్ర హాస్పిటల్ కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, ఉప కేంద్రాలు కానీ సరైన డాక్టర్లు లేని పరిస్థితి ఉన్నది. ఇలా మామూలు జ్వరం వచ్చి టెస్టులు చేసుకుందామనంటే సరైన కిట్లు లేవని, ల్యాబ్ సౌకర్యం లేదని, ల్యాబ్కు సంబంధించిన సిబ్బంది లేదని అందరినీ ప్రైవేటు ల్యాబ్లకు పంపిస్తున్న పరిస్థితి ఉన్నది. వేలాది రూపాయలు ల్యాబ్లలో పెట్టలేక అనేక మంది పేదలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి ప్రభుత్వము ఇలా కార్పొరేట్ విద్య ప్రభుత్వ రంగంలో అందిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ డెంగ్యూ కానీ విష జ్వరాలను నివారించే దాంట్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏ చిన్న జ్వరం వచ్చినా ఇలా ప్రభుత్వ హాస్పిటల్లో మెడిసిన్ మందులు లేవని ఇలా ప్రైవేటు మెడికల్ షాపులకు మందుల కోసం చిట్టి రాస్తున్న పరిస్థితి. గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలని, మండపాలు ఏర్పాటు చేయదలిచిన వారు పోలీస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్ఐ రజనీకర్ సూచించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆయన సత్యన్యూస్తో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ఎస్ఐ రజనీకర్ సత్యన్యూస్తో మాట్లాడుతూ గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలని, మండపాలు ఏర్పాటు చేయదలిచిన వారు పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలని, ఆ తర్వాత మా సిబ్బంది ఆన్లైన్ ద్వారా జియో ట్యాగింగ్ చేస్తామని, అలాగే డీజేలకు ఎలాంటి పర్మిషన్ లేదని అన్నారు. నిమజ్జనం సమయంలో కోలాటాల నృత్యాలు చేసుకుంటూ వెళ్లటం మంచిదని తెలిపారు. అనుభవం ఉన్న డ్రైవర్లను నియమించాలని, డ్రైవర్లు మద్యం తీసుకోకుండా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరారు. గణేష్ మండపాలను ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని, షార్ట్ సర్క్యూట్ జరగకుండా నాణ్యత గల వైరును ఉపయోగించాలని తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకే స్పీకర్లను వినియోగించాలని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నా పేరు కె రజనీకర్, ఆలేరు ఎస్ఐ. ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఆలేరు ప్రజలందరికీ ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అడ్వాన్స్ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా
గణేష్ పండాలు పెట్టుకునే ఆర్గనైజర్స్ అందరికీ విజ్ఞప్తి ఏమనగా, ముఖ్యంగా గణేష్ పండాలు పెట్టుకునే వాళ్ళంతా పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంది, గ్రూప్లో కూడా పెట్టాము. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మేము కూడా అక్కడికి వచ్చి ఎక్కడైతే విగ్రహం పెడుతున్నారో అక్కడికి వచ్చి జియో ట్యాగింగ్ చేస్తాము. అక్కడికి వచ్చి ఆ ల్యాండ్ టు తీసుకొని ఏ ప్లేస్లో విగ్రహం పెడుతున్నారు, ఏ విలేజ్లో పెడుతున్నారు, ఏ బస్తీలో పెడుతున్నారు అనేది కూడా మేము ల్యాండ్ టు తీసుకొని జియో ట్యాగింగ్ చేస్తాము. దాని ద్వారా ఈజీగా మనకు ఎక్కడ ఎన్ని విగ్రహాలు పెడుతున్నాయి అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. అదేవిధంగా 5 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నిందితులుగా అభియోగం మోపబడిన సూర్యాపేట పట్టణం అంబేద్కర్ నగర్కు చెందిన సోమగాని ఉదయరాజ్ మరియు 3 వ్యక్తులపై నమోదు చేయబడిన కేసును వాదించి వారిని నిర్దోషులుగా విడుదల చేయించిన న్యాయవాది పొదిల ప్రదీప్ కుమార్ గౌడ్ను బుధవారం నాడు అంబేద్కర్ నగర్కు చెందిన ప్రజలు జిల్లా కోర్టు చౌరస్తా వద్ద ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులు మాట్లాడారు. 10 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నిందితులుగా అభియోగం మోపబడిన సూర్యాపేట పట్టణం అంబేద్కర్ నగర్కు చెందిన సోమగాని ఉదయరాజ్ మరియు 3 వ్యక్తులపై కేసు నమోదు చేయబడిన కేసును వాదించి వారిని నిర్దోషులుగా విడుదల చేయించిన న్యాయవాది పొదిల ప్రదీప్ కుమార్ గౌడ్ను బుధవారం నాడు అంబేద్కర్ నగర్కు చెందిన ప్రజలు జిల్లా కోర్టు చౌరస్తా వద్ద ఘనంగా సన్మానించారు. హత్యా నేరం మోపబడిన వారి తరఫున కేసు వాదించి వారిని నిర్దోషులుగా విడుదల చేయించిన న్యాయవాది పొదిల ప్రదీప్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయనను పూలమాలలు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. పేదలకు న్యాయం చేస్తున్న సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అనుకోని విధంగా కేసులో అభియోగాలు మోపబడి 4 యువకుల తరఫున న్యాయవాది ప్రదీప్ సూర్యాపేట జిల్లా కోర్టులో వాదించి కేసు గెలిచి నిర్దోషులుగా విడుదల చేయించారని అన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది పొదిల ప్రదీప్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నేడు పేదలు కోర్టులో న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక పరిస్థితి లేదని, అటువంటి పేదల తరఫున తాను కేసులు వాదించి వారికి న్యాయం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రాల గురుస్వామి, కంచర్ల రామారావు, గోపగాని వెంకన్న, చెరకు రణధీర్, చిలకమర్రి శ్రీనివాసాచారి, బాసాని రామదాసు, కుంభం నాగయ్య, పాలకూరి సైదులు, సిరికొండ నాగయ్య, కంచర్ల రామారావు, దాసరి శ్రీనివాసు, వరదెల్లి క్రాంతి, నజీర్ భాయ్ తదితరులు పాల్గొన్నారు. చూడండి దెబ్బతింటుంది. ఫస్ట్ ఒక ఫోటో అందుకే పట్టదు. ఓకే వాయిస్ వెళ్ళిండు చిక్కులబడి ఇబ్బంది పడి 3 గంటల కూడా ఇబ్బంది పడుతుండు. అది కూడా చిక్కులబడి కూడా బోర్డు తింటాడు ఫోటో కూడా అసలు ఎక్కి బయటకు రావడం సంతోషం. ఏదో గవర్నమెంట్ కనిపెట్టి సంతోషం. సగటు కుటుంబంలో పుట్టి ఇలాంటి చిల్లర కేసులల్లో లేనిపోని వాటిల్లో ఇరుక్కొని వారికి న్యాయం దొరకదా అని ఎవరో ఇరికించుకున్న దానికి బాధ్యుడైన ఉదయరాజు తాను నేను ఎట్లా భయపడలేను, ఎవరో నన్ను ఇరికించింది, ఇందులో నాకు ఎటువంటి అన్యపుణ్యం తెలియదు సార్ అని సార్ని వేడుకోవడం జరిగింది. ఆయన దగ్గర పేదవాడు పాపం ఆటో దొరుకుని జీవనాన్ని కొనసాగిస్తుండు, ఈ కేసులకు డబ్బులు పెట్టలేవాడు. దానికి సార్ని సంప్రదిస్తే దానికి సార్ స్పందించి ఏసంటి పేదవాళ్లకు న్యాయం తప్పకుండా జరుగుద్ది అని నిండు మనసుతోటి అతన్ని ఎన్నుంటుండి న్యాయం ఏనాటికైనా గెలుస్తుందని సార్ కొట్లాడి ఈరోజు న్యాయాన్ని గెలిపించిండు. న్యాయానికి పేదాధనిక అనే తారతమ్యం లేదని సార్ నిరూపించిండు. అందుకు కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియపడుతున్నాను. నుంచి 10 సంవత్సరాల నుంచి మా మీదున్న మర్డర్ కేసు ఒకటి కాదు 2-3 కేసులు మా వకీల్ సాబ్ గారు, మా లాయర్ గారు ముందుండి అలాంటి కేసుల్ని కొట్టివేయించి పేదవాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి కొట్టియడానికి సిద్ధంగా ఉంటాడు మా లాయర్ గారికి. ఆయనకి ఎల్లవేళలా మేమందరం కూడా మా కుటుంబ సమేతం కూడా మేము రుణపడి ఉంటాము. ఎవరు ఆపదని వచ్చినా కూడా మా వకీల్ సాబ్ గారు పొదిల ప్రదీప్ కుమార్ గౌడ్ సార్ గారు ఎవరికైనా 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ఎవరైనా నాలాంటి పేదవారు ఎవరైనా కూడా ఏ రోజు కూడా నేను రూపాయి ఇచ్చింది లేదు, మేము ఎవరం కూడా రూపాయి ఇవ్వలేదు సార్కి. మాలాంటి పేదవాళ్ళు ఎంతోమంది కాపాడుకుంటూ వచ్చింది, ఇంకా ఆయన కాపాడాలని ఆయన కుటుంబం ఆయన పిల్లలు నూరి అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని మేమందరం కూడా మా కుటుంబం మొత్తం కూడా ఇక్కడున్న కాళీవాసులు మేమందరం కూడా సారు రెండు మనసుతో వర్తిల్లాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. ప్రదీప్
హెడ్లైన్స్ మరోసారి. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామన్న మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వినతి పత్రం సమర్పించిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు. గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి క్విజ్ పోటీలు. 4 చైన్ స్నాకింగ్ కేసులను 10 బైక్ దొంగతనం కేసులను ఛేదించిన తిరుమలగిరి పోలీస్ సిసిఎస్ పోలీసులు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ గురుకులాలను తీసివేయాలనే ప్రయత్నంలో ఉందని ఆరోపించిన స్పేరోస్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ పాండు. మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి దిశానిర్దేశానుసారం గ్రామ అభివృద్ధి కొరకు కంకణబద్దులై ఉంటామన్న కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి. సత్యన్యూస్ ఆధ్వర్యంలో రూపొందించిన మట్టి గణపతిని పూజిద్దాం, నీటి కాలుష్యాన్ని అరికడదాం అనే గోడ పత్రికను ఆవిష్కరించిన డాక్టర్ రాకేష్. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదామన్న డిఎస్పీ రవి. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇవ్వాలన్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలకు కృషి చేస్తాన్న మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లా పద్మశాలి యువజన విభాగ ఆధ్వర్యంలో 500 మందికి ఆహారం, మినరల్ వాటర్ బాటిల్ పంపిణీ. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలన్న కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ. గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించిన ఎస్ఐ రజనీకర్. హత్య కేసులో నిందితులైన పేదల పక్షాన వాదించి కేసు గెలిచిన న్యాయవాదిని ఘనంగా సన్మానించిన అంబేద్కర్ నగర్ ప్రజలు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.